హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. ప్రస్తుతం అంటే ఆ జానీ మాస్టర్ అనే కేసు దాదాపు ఒక 10, 15 రోజులుగా ఒక సంచలనంగా మారింది. ఆయన రావడం, తర్వాత ఆయన అరెస్ట్ చేయడం, రిమాండ్‌కెళ్ళడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే అసలు ఈ కేసులో ఫస్ట్ నుంచి కూడా కొన్ని అనుమానాలు అలాగే ఉండిపోయినాయనమాట. సో, ప్రతి కేస్‌ని అంటే తనదైన స్టైల్‌లో కొంచెం ఇన్వెస్టిగేట్ చేసి ఎనాలిసిస్ అందించే శేఖర్ భాషా గారేంటంటే కొంచెం వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్‌తో ఎప్పుడూ ఉంటారు కాబట్టి ఆయన ప్రస్తుతం మనతో ఉన్నారు. సో, ఈ జానీ మాస్టర్ కేసు గురించి శేఖర్ భాషా ఏమనుకుంటున్నారనేది ఆయన మాటల్లో విందాం. హలో శేఖర్ భాషా గారు. హాయ్ అండి. యాక్చువల్‌గా ఇప్పుడు 'జానీ మాస్టర్' కేస్ కూడా మీరన్నట్టు షీ ఈజ్ మైనర్ అని జెప్పారు. తర్వాత యాడ్ చేశారు ఆ సెక్షన్. దానికన్నా ముందు రిపీటెడ్ అని జెప్పారు. బట్ అంటే నేను వాళ్ళ వైఫ్‌తో మాట్లాడినప్పుడు గాని, లేదంటే ఒక కొరియోగ్రాఫర్ ఒకడు కస్తూరి అని వాళ్ళ వైఫ్ ఫ్రెండ్ ఎవరో ఉన్నారు. అవును. ఆవిడ అనటం ఏంటంటే బేసిక్‌గా వీళ్ళు దే ఆర్ ఇన్ లివ్ ఇన్ రిలేషన్ అవును. ఫర్ సమ్ టైమ్. అవును. అంటే దే ఆర్ ఆల్రెడీ అంటే ఒక పెళ్లి చేసుకుందాం అనే ఒక అగ్రీమెంట్‌కి కూడా వచ్చారు. బట్ తర్వాత ఏంటంటే జానీ మాస్టర్ మనసు మార్చుకోవడం వల్ల పిల్లల్ని చూసో, లేతే వైఫ్ మాటలు వినో మొత్తానికి ఏదైతే ఏమైందో అక్కడి నుంచి బయటికి రావడం వలన ఆమెను ఇది రివర్స్. హ్మ్. నేను చెప్తా. హ్మ్. అసలు ఫస్ట్ పోక్సో గురించి మాట్లాడదాం. తర్వాత దీనికి యాహ్! జానీ మాస్టర్ ఈవిడ కలిసింది. హ్మ్. మరి వాళ్ళు ఇచ్చే యాడ్‌లో 18-24 వయసుగా ఉన్న వాళ్ళు డాన్సర్స్ ఉత్సాహవంతులు వచ్చి మీరు అప్లై చేసుకోండి అని చెప్పి ఇచ్చారు. హ్మ్. మరి అట్లాంటి వాళ్ళే కదా వస్తారు. అవును. అండ్ అంటే ఆవిడ అవును. పరిచయం. అవును. అవును. మరి ఆవిడ చేసిన డాన్సులు కావచ్చు, ఇవన్నీ కావచ్చు, కొంతమందికి జుగుప్సాకరంగా, కొంతమందికి అశ్లీలంగా ఇలా రకంగా అనిపించవచ్చు. మరి వాళ్ళు డాన్స్‌ని ఒక ఆర్ట్ ఫామ్‌లో చూసేవాళ్ళు చప్పట్లు కొట్టొచ్చు. బట్ ఏదేమైనా అక్కడ జడ్జిలు చెప్పిన మాటలు నేను మీకు చెప్తాను. హ్మ్. సిడక్షన్, హ్మ్. వాట్ ఎవర్ హర్ నేమ్ ఈస్, యాహ్! జానీ మాస్టర్‌తో అఫైర్ ఉన్న అమ్మాయిని యాహ్! సిడక్షన్ ఇరగదీశారండి. అద్భుతం సిడక్షన్. సిడక్షన్ అంటే ఏంటండి? జూబ్స్ జూబుక్స్ కాదు, మనుషుల్ని ప్రొవోక్ చేయడం. ప్రొవోక్ చేయడం. హ్మ్. ఒక మగాళ్ళని సెడ్యూసింగ్. రెచ్చగొట్టేట్టు అటెంప్ట్ చేసే విధంగా చేసే డాన్స్‌నే సెడక్షన్ అంటాం. హ్మ్. అద్భుతంగా చేశారు. హ్మ్. ఒక 16 ఏళ్ల అమ్మాయితోటి అలాంటి పని చేయించడం ఏ రకంగా కరెక్ట్? హ్మ్. ఇప్పుడు ఆఖరికి పోర్న్‌లు కూడా మనం వదిలేస్తున్నాం. కానీ చైల్డ్ అబ్యూస్ కింద వాళ్ళ చిన్నపిల్లల్ని ఎవరన్నా చూపిస్తే వాళ్ళు చాలా కఠిన చర్యలు. హ్మ్. వాళ్ళు చూసినా తప్పే, చూసిన వాళ్ళు ఇంకా చాలా పెద్ద తప్పు. హ్మ్. మరి ఇలాంటి ఇంటిమేట్ సాంగ్స్ చేసే సిట్యుయేషన్ ఉన్నప్పుడు నువ్వు మేజర్ కాని అమ్మాయిని, ఒక 16 ఏళ్ల అమ్మాయిని ఎలా తీసుకొని లోపల డాన్స్ చేయించావు? హ్మ్. ఫస్ట్ క్వశ్చన్ ఆ చేయించిన వాళ్ళకి వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు జానీ మాస్టర్‌కి అక్కడ పరిచయం అయినప్పుడు ఏమనుకుంటారు, ఓకే ఇది జోడీ కదా, అందరూ అడల్ట్‌లే వస్తారు కాబట్టి అని ఆయన అడల్ట్‌లానే ఆవిడని ట్రీట్ చేసి ఉంటాడు. హ్మ్. దానికోసం ప్రతి ఒక్కళ్ళని కూడా వచ్చిన వాళ్ళందరినీ నీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇవ్వమ్మా, లేకపోతే నీకు అది జడ్జికి అవసరం ఉండదు అది. అదే కదా. హ్మ్. ఇప్పుడు ఎవరికి అవసరం? కండక్ట్ చేసే వాళ్ళకి హ్మ్. ఆవిడ ఏజ్, ఆ ప్రొఫార్మా, ఆవిడ ఆధార్ కార్డ్ తీసుకొని కరెక్ట్‌గా ఏజ్‌లో ఉందా లేదా అని చెప్పి తీసుకోవాల్సిన అవసరం వాళ్ళకుంది. అవును. వచ్చిన తర్వాత కంటెస్టెంట్లు ఆవిడ పార్ట్నర్స్ కావచ్చు, లేకపోతే ఎవరైనా కావచ్చు, ఆవిడని ఒక అడల్ట్‌లానే ట్రీట్ చేస్తారు తప్ప యెస్. ఆవిడ ఒక మైనర్ అని ఎందుకు అనుకుంటారు? ఎందుకంటే దట్స్ టేకెన్ కేర్ బై ద ఛానల్ అండ్ ద ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్. యెస్. వై షుడ్ జానీ మాస్టర్ వరీ? హ్మ్. ఏమన్నా తప్పు చేస్తే ఈవిడ అబద్ధపు ఏజ్ చెప్పి లోపలికొచ్చుండాలి. లేకపోతే వీళ్ళ అమ్మ వాళ్ళు అబద్ధపు ఏజ్ చెప్పి అమ్మాయిని తీసుకొచ్చుండాలి. హ్మ్. లేకపోతే తప్పు ఏజ్ అని తెలిసినా కూడా తీసుకున్న వాళ్ళ తప్పవుతుంది తప్ప Yes. జానీ మాస్టర్‌ది ఎలా తప్పవుతది? హ్మ్. ఖచ్చితంగా ఈ పోక్సో ఏదైతే ఉందో అది అలా తీసుకొచ్చిన వాళ్ళ మీద పెట్టాలి. హ్మ్. ఎందుకంటే వాళ్ళ వల్ల కదా ఇది జరిగింది. యెస్. యాహ్! హ్మ్. ఇప్పుడు నువ్వైనా నేనైనా ఏమనుకుంటాం, 18+ షో 18+ అమ్మాయిలు ఉంటారనుకుంటాం. యెస్. యెస్. దానికోసం ప్రతి ఒక్కళ్ళని ఏమన్నా డేట్ ఆఫ్ బర్త్ అడుగుతాం. నాకు ఇదే అండి తెలిసింది. అంతే. యాహ్! తప్పు నాది కాదు. వాళ్ళని అడగండి అని అలాగ. హ్మ్. దట్ సో అది పక్కన పెడితే హ్మ్. ఇక కథలోకెళ్దాం. హ్మ్. సరే, పరిచయం అయింది, కలిశారు. మరి ఆవిడేమో ఇప్పుడు కంప్లెయింట్‌లో ఇచ్చింది ఏంటంటే, ఇష్టం లేకుండా బలవంతంగా ఉండాల్సొచ్చింది. ఎందుకు అంటే కెరీర్ పోతుందని. ఒకవేళ ఇష్టం లేకుండా ఆయన బలాత్కారం ఏమైనా చేసుంటే ఇమ్మీడియేట్‌గా ఆన్ ద నెక్స్ట్ డే వచ్చి నువ్వు కంప్లెయింట్ చేసి ఉండాల్సింది. యాహ్! బట్ నువ్వు దాన్ని ఎందుకు సహించావు? ఎందుకు ఒప్పుకున్నావు అంటే, కెరీర్ నా పోతుందని. కెరీర్ పోతుంది. హ్మ్. ఇప్పుడు నేను అడుగుతా, అంటే కెరీర్ కోసం అడ్డదారులు తొక్కడానికి ఇలా మనుషులు రెడీ అయిపోతే, నిజంగా నీకన్నా టాలెంటెడ్ ఉన్నవాళ్ళు, హ్మ్. ఇలాంటివి చేయడానికి ఇష్టపడని వాళ్ళు, హ్మ్. వాళ్ళ బతుకేమవ్వాలి? హ్మ్. ఇంకో అమ్మాయి ఉంది, ఇంతే ఈక్వల్లీ టాలెంటెడ్, హ్మ్. ఇలాంటివి ఇష్టం లేదు. ఇష్టం లేదు. హ్మ్. రామ్మా వచ్చి గెస్ట్ హౌస్‌కి వస్తే నీకు ఆఫర్ ఇచ్చేస్తానన్నాడు. హ్మ్. చెప్పు తీసి కొడతాను హ్మ్. వెళ్ళమంటాడు. హ్మ్. అందరూ అట్లా చేస్తారు ఇప్పుడు. అట్లాంటి వాళ్ళకి కూడా ఇచ్చేవాళ్ళు ఉంటారు. హ్మ్. కానీ నాకు ఛాన్సే ముఖ్యం, హ్మ్. సరే సార్ అని చెప్పి ఒప్పేసుకుంటే హ్మ్. దాన్ని ఏమనాలి? హ్మ్. ఈవిడ వల్ల ఆవిడ జీవితం అన్యాయం అయినట్టు కదా. హ్మ్. అందరూ ఆవిడలాగా నికార్సుగా ఉంటే నికార్సైన వాళ్ళకి ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది. యాహ్! ఇలా నేను లొంగిపోతాను సార్ అని హ్మ్. చెప్పి హ్మ్. అనుకున్నప్పుడు, హ్మ్. అది కూడా ఫస్ట్ టైం మాత్రమే. హ్మ్. అది రెండోసారి, మూడోసారి అలవాటైపోతుంది కాబట్టి వాళ్ళు ఏమన్నా ఇది నేర్చుకుంటారు వాళ్ళు. హ్మ్. అది కూడా చిన్న ఏజ్‌లో మనం ఏం హ్మ్. నేర్పిస్తున్నాం? హ్మ్. ఒక తల్లిదండ్రులు ఉన్నప్పుడు వాళ్ళు ఏం చెప్పాలి? యాహ్! క్యారెక్టర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఆపర్చునిటీ. హ్మ్.
బట్ సో నాకు వాళ్ళు అంటే జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ చెప్పింది ఏంటంటే, వాళ్ళ అమ్మ అంటే వాళ్ళు ఒరిస్సా నుంచి వచ్చేసారు. వాళ్ళ ఫాదర్ కూడా ఎప్పుడో ఒకసారి వచ్చి వెళ్తుంటారు. దే ఆర్ అంటే వాళ్ళ అమ్మ, కూతురు మాత్రం ఉంటారు. వాళ్ళ అమ్మ కూడా రెడీ టు డూ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్. అంటే ఆమె విల్లింగ్‌గా ఉంది. కూతురిని ఎలా అయినా కూడా అలాంటి పొజిషన్‌లో చూడడానికి అని చెప్పేసి ఆమె చెప్పింది. రెండోదేంటంటే జానీ మాస్టర్ వైఫ్‌తోనే ఈమె ఛాలెంజ్ చేసిందంట. నేను మాస్టర్‌ని పెళ్లి చేసుకుంటానని చెప్పి. జానీ మాస్టర్‌తోనే సహజీవనం చేసిందని కూడా అందరూ ఒప్పుకుంటున్నారు. మరి ఇన్ని రోజులు నువ్వు సహజీవనం చేసినప్పుడు ఈ కేసు ఎలా వాలిడ్ అవుతది? అంటే రేప్ అనేది ఎలా తీసుకుంటారంట? ఉందా లా పరంగా అది ఆ లాజిక్కా? లేకపోతే ఎలా అది? అదేంటన్నా వెళ్ళి హ్మ్. కేసు పెట్టేయచ్చు. తర్వాత కోర్టు ఏం చెప్తుంది అనేది హ్మ్. మనకి చేస్తుంది. బట్ హ్మ్. మీకు 90% కన్విక్షన్ రేట్స్ హ్మ్. లేవు. హ్మ్. అన్నీ కూడా తప్పుడు కేసులని తేలిపోతాయి. బట్ హ్మ్. ఈ ఉత్సాహం లేకపోతే అమ్మాయి కేసు పెట్టేస్తది. వాళ్ళని రిమాండ్‌లో పెట్టేస్తారు. వాళ్ళకి సమాజంలో పరువు పోవడం ఇవన్నీ కూడా హ్మ్. జరిగిపోతాయి. హ్మ్. తర్వాత లేదండి, ఏం లేదండి, సారీ అండి, మీ మీద కేసు లేదండి ఓకే. అనేసిన తర్వాత అప్పుడు ఈళ్ళు రిటర్న్‌లో కేస్ పెట్టడానికి ఉండదా? పెట్టొచ్చు. హ్మ్. పెట్టొచ్చు. కానీ హ్మ్. జనరల్‌గా మళ్ళీ ఎవడు తిరుగుతాడు కోర్టుల చుట్టూ మనకి, హ్మ్. ఎందుకంటే చాలా మంది వదిలేస్తుంటారు. హ్మ్. బట్ జరిగేది ఇది మొత్తం నువ్వు తిరగలేదు కదా, ఈ పరువు హ్మ్. పోయిన తర్వాత. హ్మ్. జానీ మాస్టర్ విషయంలో కూడా హ్మ్. నాకు తెలిసిన సమాచారం మీకు చెప్తాను. హ్మ్. సో ఇలా జరిగినప్పుడు ఆవిడ ఆన్ ద స్పాట్ ఆవిడకి నచ్చకపోతే దొబ్బే నా హ్మ్. జీవితంలో లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసి ఉండాల్సింది ఆ హ్మ్. రోజే. హ్మ్. ఇవ్వలేదు. ఆవిడ దీనికోసం కాంప్రమైజ్. నేను ఒకటే అడుగుతా, పడుపు వృత్తి చేస్తారు కొంతమంది. అంటే ఆ రోజు గడవడం కోసం 500కో, 1000 రూపాయలకో, 5000కో ఎంతో కొంత డబ్బులు తీసుకొని వ్యభిచారం చేసే వాళ్ళు ఉంటారు. హ్మ్. మరి వాళ్ళకి వీళ్ళకి ఏంటి తేడా? హ్మ్. నేను అడుగుతున్నా, ఇప్పుడు నీ వల్ల ఒక అమ్మాయి, డిజర్వింగ్ అమ్మాయి కెరీర్ పోగొట్టుకుంది. హ్మ్. నీ వల్ల ఒక కొంప కూలిపోయింది. హ్మ్. జానీ మాస్టర్ హ్మ్. వాళ్ళ వైఫ్, 2 పిల్లలు ఉన్నారు. ఆయనకి హ్మ్. పెళ్ళయిందని తెలిసి కూడా నువ్వు ఆయనతో రిలేషన్‌లోకి ఎంటర్ అవ్వడానికి చేసావు. హ్మ్. నిఖార్సైన దానం అంటే ఆయన అప్పుడే చెప్పు తీసుకొట్టి పోను అని చెప్పేసి వెళ్ళిపోయి ఉండాల్సింది. హ్మ్. లేదు, నీ కెరీర్ కోసం. ఆవిడ 500 కోసం, 1000 రూపాయల కోసమే చేసింది. నువ్వు నీ కెరీర్ కోసం చేసావు. ఏది హ్మ్. చేసినా హ్మ్. అది ప్రాసిక్యూషన్ అన్నారు. ఇదేమో అయ్యో ఈవిడ విక్టిమ్ అంటున్నారు. హ్మ్. కానీ ఆవిడ వల్ల నిజానికి చెప్పాలంటే ఆ రోజుతో అయిపోయింది ఆయనకి ఈవిడికి బంధం. హ్మ్. కానీ ఈవిడ వల్ల ఒక కుటుంబం నాశనం అయిపోయింది. ఇంకొకళ్ళ డిజర్వింగ్ క్యాండిడేట్ జీవితం నాశనం అయిపోతుంది. యెస్. సో ఇలాంటివి చేసి సరే మొత్తానికి అది కూడా కాదనుకుందాం. హ్మ్. అలాంటిదే కాదు, నిజంగానే జానీ మాస్టర్ని ప్రేమించి ఆయనతోనే ఉంటున్నారు. హ్మ్. ఎందుకంటే ఇలాంటి నా కెరీర్‌లో దీనికోసం లొంగిపోతాను అంటే ఇంక ప్రతి ఒక్కరితోనూ లొంగిపోతాం అనే ప్రశ్న వస్తుంది. హ్మ్. అప్పుడు ఆవిడకే అవమానకరంగా ఉంటుంది. హ్మ్. అట్లీస్ట్ ఆ అవమానం నుంచి బయటపడాలన్నా కూడా హ్మ్. లేదు, నేను జానీ మాస్టర్ని మనస్ఫూర్తిగానే ప్రేమించాను అని ఒప్పుకున్నా కూడా హ్మ్. సరే, జానీ మాస్టర్ కూడా మనస్ఫూర్తిగానే ప్రేమించాడు అనుకున్నాం. మరి పెళ్ళాం ఉండగా ఏంటయ్యా ఈ పనులు మనం అనొచ్చు. హ్మ్. కానీ ఆయన మతంలో ఇంకో పెళ్లి చేసుకునే వెసులుబాటు ఉంది కాబట్టి అది హ్మ్. తప్పు కాదు అన్నట్టుగా ఆయన భావించి ఉండొచ్చు. ఈవిడ కూడా సరే ఆ వెసులుబాటు ఉంది కదా అని ఆయన ప్రేమించి ఉండొచ్చు. హ్మ్. సరే, ఇద్దరు బాగా ప్రేమించుకున్నారు. హ్మ్. ఓ 2 ఏళ్ళు కలిసి ఉన్నారు. హ్మ్. కలిసి ఉన్న తర్వాత మరి 16 ఏళ్ల వయసులోనో లేకపోతే ఆ టైంలో ఆవిడకి కెరీరే కనబడింది. హ్మ్. జానీ మాస్టర్తో ఉంటే మంచి కెరీర్ ఉంటుంది, హ్మ్. ఆయన మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి, నేను ఎక్కడికో తీసుకెళ్తారు, హ్మ్. అది ఇది అనుకుంది. సో ఫ్యూచర్లో అంతా నేను బాగుండాలంటే ఈయన పెళ్లి చేసేసుకుంటే నా కెరీర్ పక్క అనుకుని ఉంటుంది. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఈవిడికి బయట నుంచి కూడా ఆఫర్లు రావడం మొదలెట్టినాయి. హ్మ్. మరి నాకు 21, ఈయనకి 42, ఎన్నాళ్ళని ఇంతటి కాబట్టి కొన్నాళ్ళకి నేను ముసలాడు అయిపోతాడు కదా, హ్మ్. అప్పుడు నాకు ఇది ఉండదు, హ్మ్. బెటర్ లైఫ్ ఉండాలని చెప్పి ఆవిడకి అప్పుడు ఆలోచనలు మొదలైనాయి. హ్మ్. అప్పుడు లేని ఆలోచన ఇప్పుడు ఇప్పుడు మొదలైంది. మొదలే. హ్మ్. సో మెల్లగా జానీ మాస్టర్ నుంచి ఎలా వదిలించుకోవాలని ఆవిడ ప్రయత్నాలు మొదలెట్టుంటుంది. హ్మ్. మొదలెట్టున్నప్పుడు ఇంకా మాస్టర్ ఇంకా చాలు మాస్టర్, మీరు మనం పెళ్లి చేసుకోవద్దు, హ్మ్. నేను ఎక్కడైనా వేరే ఆపర్చునిటీ చూసుకుంటాను హ్మ్. ఇలా మాట్లాడు. ఆయన ఆల్రెడీ డీప్గా మునిగిపోయినాడు ఈవిడతో హ్మ్. అనుకుందాం, హ్మ్. నాకు తెలియదు, ఆయన హ్మ్. హ్మ్. చెప్పాలి. యాహ్! ఉంటే హ్మ్. అప్పుడు ఆయన వదలలేదు. హ్మ్. నిన్ను వదిలిపోలేను, నేను డీప్గా లవ్ చేస్తున్నాను, అది ఇది అన్న. ఈ విషయం మధ్యలో వీళ్ళ ఆవిడకి తెలిసింది. అప్పటిదాకా ఇంటికి వచ్చినప్పుడు బాబీ బాబీ అని బాబీ పిలిచేది అని కదా, పిలిచి ఆయన అవును. అన్నయ్య అవును. అన్నట్టుగా. అవును. వెనకాలే ఇంత గోతులు తీసి ఇంత తవ్వి ఇంత చేసావు అని చెప్పి హ్మ్. ఈయనేమో ఆవిడతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయేటప్పటికి రేపు నన్ను కూడా వదిలేసి పిల్లల్ని కూడా వదిలేస్తే నా జీవితం ఏమైపోతుందని ఈవిడ ఖచ్చితంగా ఆలోచించుకుంటుంది. అవును. ఒకటి 100% అవును. సో చాలా మంది పాపం కాంప్రమైజ్ అయిపోతారు మహిళలు. యెస్. యెస్. లేకపోతే నిజానికి ఈవిడ పెట్టాలి కేసు హ్మ్. వీళ్ళిద్దరి మీద. హ్మ్. హ్మ్. ఆవిడ ఏమైంది, సరే అమ్మా, అంటే వదిలేసి వెళ్ళిపోకుండా ఆయన కూడా కాపాడుకోవాలంటే నువ్వు ఇద్దరు కూడా పెళ్లి ఉండండి. చేసుకో, హ్మ్. నువ్వు కూడా పెళ్లి చేసుకో, అందరం కలిసి ఉందాం. కలిసే ఉందాం అన్న దాంట్లో కూడా పాపం ఆవిడ ఫిక్స్ అయిపోయినట్టుగా ఉండొచ్చు. అవును ఉండొచ్చు. హ్మ్. బట్ తర్వాత ఈవిడికి స్పృహ వచ్చి హ్మ్. ఈ 42 ఏళ్ళ పడుతున్నా కాదు నేను ఉండడం, హ్మ్. నేను మంచి కెరీర్ ఉంటుంది నాకు, పాన్ ఇండియా కెరీర్, అది అవుతుంది ఇది అవుతుంది, నేను వేరే వాడిని చూసుకుంటాను, ఎందుకు నాకు ఇది. ఈవిడిని వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా ఇంకా మతం కాని మతం వాడిని ఏం చేసుకుంటావు, ఇట్లాంటివన్నీ కూడా అన్నీ మన ఇంట్లో ఆలోచనలు పెరుగుతాయి కదా, చిన్నప్పుడు ఏం అవును. తెలియదు, అన్నీ అవును. పెరుగుతుంటాయి. పెరిగినప్పుడు వద్దు అని డిసైడ్ చేసుకుంది. హ్మ్. ఈయన కావాలి అన్నాడు, ఆవిడ వద్దు కావాలి, వీటి మధ్య ఫైట్ మొదలయ్యి హ్మ్. చిలికి చిలికి కాదు అని
మరి కొట్టుకుంటారు. ఇప్పుడు లవ్ అఫేర్లో ఉన్నప్పుడు ఈ ఏం బ్రేకప్లు అయినప్పుడు సాధారణంగా జరుగుతుంటాయి. జరుగుతున్నాయి. ఏం మరి కొట్టారో తిట్టారో ఏం జరిగిందో ఆ గొడవ పెద్దదయ్యి ఫైనల్లీ ఎంతవరకు వెళ్ళింది, పెద్ద మనుషుల దగ్గర మాట్లాడుకోవడం. అంటే నేను విన్నది ఏంటంటే అది పుష్ప షూట్లో జరిగింది కాబట్టి ఆ సుకుమార్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడారు. అక్కడ ఆయన ఏదో కాంప్రమైజ్ చేయడానికి ట్రై చేశారు పెద్ద మనుషులాగా. ఆయన కూడా ఇది ఇంకా అయ్యేటప్పటికి ఛాంబర్కి వెళ్ళారు. మనకి అక్కడ భారద్వాజ్ గారు, ఝాన్సీ గారు మాట్లాడారు. అక్కడ కూడా పోలీస్ స్టేషన్. తర్వాత ఇంకా పోలీస్ స్టేషన్కి వచ్చింది. అప్పుడు కూడా ఏమవుతుంది జనరల్లీ, మీరు నేను వెళ్ళి కొట్టుకుని వెళ్ళామనుకోండి, ఎఫ్ఐఆర్ చేయరు. ఏం చేస్తారు, వాళ్ళకి ఎందుకు తలనొప్పి. ఇప్పుడు సీఏ గారు ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళేటప్పుడు ఏం ఉండకూడదు అక్కడ ఎఫ్ఐఆర్ పెట్టండి. అందుకని ఎఫ్ఐఆర్ పెట్టరు జనరల్గా. మేము పిలిచి ఏదైనా చెరొకటి పీకి ఒక బైండ్ ఓవర్ రాపిస్తారు. వాడి జోలికి రాకు, నేను ఈ జోలికి రాను, రాసుకున్నా వెళ్ళిపోండి అంటారు. బట్ జనరల్గా బిగ్ ఫిష్లు దొరికినప్పుడు అదేంటంటే ఒకటి అంటే అందరూ అలా చేస్తారని చెప్పాను. కొంతమంది కెరీర్లో ఇట్లాంటి జానీ మాస్టర్ కేసు, ఒక రాజస్థాన్ కేసు, చెప్పుకోవడానికి ఇవన్నీ కూడా నేను చేశాను అని చెప్పుకోవడానికి, ఆయనకి రేపు ఫ్యూచర్లో ప్రమోషన్ రావడానికి, అంటే ఇదేం చెప్పు జస్ట్ అన్ ఎగ్జాంపుల్. ఎవరైనా హై ప్రొఫైల్ కేసు దొరికినప్పుడు అలా వాళ్ళు ఈ కేసులు రిజిస్టర్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇంకొకటి, వీళ్ళు బాగా డబ్బులు ఉన్నవాళ్ళు కేసు తీసేయాలంటే ఎంతో కొంత మనం అడగచ్చు అనే కోణం కూడా అందరూ వీళ్ళు అని చెప్పట్లేదు, కొంతమంది పోలీస్ సర్వీసెస్ అది కూడా ఉండొచ్చు. సో ఈ రకంగా ఎఫ్ఐఆర్లు ఈజీగా నమోదయ్యే ఛాన్సెస్ మనకు కనబడుతుంది. ఇప్పుడు జానీ మాస్టర్ కేసులో అదే అయి ఉండొచ్చు. ఏదో రకంగా మొత్తానికి ఎఫ్ఐఆర్ అయిపోయింది. ఆవిడ ఎక్స్పెక్ట్ చేయలే ఏదో బైండ్ ఓవర్ అయిపోతుంది, ఏదో చిన్న సెక్షన్ అనుకోలేదు, ఏదో 506 ఏదో థ్రెటనింగో ఇలాంటిది ఏదో పెట్టేసి జానీ మాస్టర్ని పిలిచి నువ్వు అమ్మాయి జోలికి వెళ్ళకని చెప్పినప్పుడు రేపు ఆ అమ్మాయికి ఏదైనా నీదే రెస్పాన్సిబిలిటీ అని చెప్పేశారు అనుకో, అమ్మాయి నా కెరీర్ నేను చూసుకుంటా, ఆయన కెరీర్ ఆయన చూసుకుంటాడు, ఇంకా మా జోలికి అయిపోయింది అనుకునే మైండ్ సెట్తో వెళ్ళింది ఈవిడ పోలీస్ స్టేషన్. కట్ చేస్తే ఈవిడతో ఇది 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 పోక్సో కూడా పెట్టి చేశారు. ఆవిడే షాక్ అయిపోయింది ఇదేంటని. తర్వాత ఆవిడని నేను ఇక రాను, నేను చేయను ఏదన్నా కూడా, ఎట్లా చేస్తామా, వచ్చావు కదా కేసు పెట్టావు కదా, మీకు ఎట్లా కనపడుతున్నారా ఇదని అని ఉండొచ్చు. తమాషాలా ఆడుకుంటారా, మీ ఇష్టం వచ్చిన కంప్లైంట్ ఇచ్చేస్తారు, అవసరం లేనప్పుడు మీరు సాక్ష్యాలకి వాటికి రాకపోతే ఎట్లా, పోలీసులు అంటే ఏమైనా ఆటలాడుకుంటున్నారు అనే మాటలు కూడా ఉండొచ్చు. తర్వాత ఆవిడని అక్కడ మెడికల్ టెస్ట్కి తీసుకెళ్తారు. మరి ఇప్పుడు 1.5 years ముందే కట్ అయిపోయింది. మరి ఇప్పుడు మెడికల్ టెస్ట్లో ఏం వస్తుందో మనకి అది కూడా తెలియదు. మరి తర్వాత ఈవిడ ఫ్యూచర్లో కూడా సహకరిస్తుందో అది కూడా తెలియదు. ఇది ఎవరో ఫోర్స్ చేసి ఆవిడని తీసుకెళ్తున్నట్టుగానే బయట వినబడుతున్నట్టు. బట్ ఏదేమైనా జానీ మాస్టర్ ఇప్పుడు కస్టడీ అయిపోయింది, పోలీసులు కొన్ని క్వశ్చన్లు అడుగుంటారు, ఒప్పుకో అది అని చెప్పి ఉంటారు, ఆయన చెప్పుంటాడు. బట్ బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ బెయిల్ అప్లై చేస్తారు. చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే పోక్సో కాబట్టి బెయిల్ రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనే నేపథ్యంలో వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఆవిడ మైనర్ అనే విషయం నాకు ఎలా తెలుస్తుంది, 18 ఏళ్ల ప్లస్ వాళ్ళే వస్తారు కాబట్టి ఆవిడ వచ్చింది. ఎవరైనా ఈవిడ మేజర్ అని చెప్పినట్టే కదా. సెల్ఫ్ టోల్డ్ మీ దట్ షీ ఈజ్ మేజర్. హౌ కెన్ ఐ నో ఆవిడ ఏదో దొంగ సర్టిఫికేట్ పెట్టో ఏదో పెట్టి వచ్చిందో నాకెట్టా తెలుస్తుంది. ఈ వాళ్ళు వచ్చి దొంగ నేను మైనర్ అంటే అది ఆవిడ ప్రాబ్లం, నన్ను మోసం చేసింది, నేనే కేసు పెట్టాలి రివర్స్లో. అండ్ సరే నువ్వు కేసు పెట్టినా చల్లదు, ఎందుకంటే ఆవిడ మైనర్ కాబట్టి మైనర్ చేసిన తప్పులకు సెక్షన్ లేవు. వాళ్ళ అమ్మ వాళ్ళు అనాలి కదా, ఏం చేస్తున్నావు నువ్వు 16 ఏళ్ల పిల్లలకి చదువులు చెప్పించకుండా ఇట్లాంటి జుగుప్సాకరమైన డాన్స్లు ఇవన్నీ చేపిస్తుంటే అనరా. ఇవన్నీ పక్కన పెడితే సరే ఆయన ఏదో రకంగా బెయిల్ వస్తుంది, బయటకు వస్తాడు. రేపు ఆవిడ కెరీర్లో ఇంకో చోటుకి వెళ్ళి కొరియోగ్రాఫర్గా చేద్దాం అనుకున్నప్పుడు అదే ఈక్వల్లీ టాలెంటెడ్ ఇంకో అమ్మాయి, లేకపోతే కొంచెం తక్కువ టాలెంటెడ్ ఇంకో అమ్మాయి ఉంది. ఓకే, ఆ అమ్మాయి నేను లొంగిపోయి సార్ మీకోసం అన్నప్పుడు ఈవిడికి ఇబ్బంది అయితే అప్పుడు తెలుస్తుంది ఈవిడ బాధ. ఈవిడ వల్ల ఎవరైతే నష్టపోయారో అవకాశం అనేది పోతే ఎలా ఉంటుందనే బాధ. అదొకటే కాకుండా ఇప్పుడు ఈవిడ కేసు పెట్టింది కదా, లోపల జరిగింది ఎవ్వడికి తెలియదు. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కాబట్టి కొంత ఐడియా ఉంది జరుగుండొచ్చు అని. కానీ బయట ప్రొడ్యూసర్లకి కొత్త వాళ్ళకి వీళ్ళందరికీ ఏం తెలుస్తుందంటే ఓహో ఈవిడ డ్యాన్స్ మాస్టర్ మీద కేసు పెట్టిందట, లేకపోతే రేపు మన మీద కూడా పెట్టచ్చు, ఏదైనా ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉన్నాం, ఒరే అందరూ ఆవిడతో జాగ్రత్తగా ఉన్నాడు, జాగ్రత్తగా బిహేవ్ చేయండి అని చెప్పేవాళ్ళు ఒక తీరు. రెండో తీరు, అసలు ఇలాంటి వాళ్ళు మనం తీసుకోవడం ఏమిటి గట్టిగా అడగలేము, ఏమైనా గట్టిగా అడుగుకోవడం అయితే మళ్ళీ మన మీద కూడా కేసు పెట్టాలి, ఎందుకు వచ్చిన వాళ్ళని తీసుకోకపోవడం కెరీర్ మీద కూడా పెద్ద దెబ్బ పడుతుంది. సో ఈవిడి గురించి ఇక్కడ అయిపోతే ఇలాంటి కేసులు 3 వరుస పెట్టి వచ్చినప్పుడు రేపు ఎవడన్నా సరే ఒకడు మీ ఆఫీస్లో ఇప్పుడు తారక్ మంచి పొజిషన్లో ఉన్నాడు, ఓ అసిస్టెంట్ని తీసుకోవాలనుకుంటున్నావు, ఒక అమ్మాయిని తీసుకోవాలనుకుంటే నీకు వణుకు మొదలవుతుంది. ఎందుకు, ఉన్నది లేకపోయినా
ఏదన్నా ఏదైనా కేసు పెడితే ఒక సెల్ఫీయో ఏదో ఉంది, లేదు పని చేశాను రికార్డు ఉంటే చాలు ఉమ్, పోయి కేసు పెడితే తారకం తీసుకెళ్ళి లోపలేస్తారు. ఉమ్, నాకు ఎందుకు వచ్చిన కర్మ, ఉమ్, నా పెళ్ళి పిల్లలు ఉన్నారు వాళ్ళని చూసుకోవాలి, ఉమ్, వద్దమ్మా మీరు వెళ్ళండి అమ్మా, రే అబ్బాయిని ఎవడం ఉంటే పంపించండి రా. సో ఇట్లాంటి వీళ్ళు చేసే పనుల వల్ల ఉమ్. సొసైటీలో అమ్మాయిలకి కూడా ఆపర్చునిటీస్, అంటే నిజాయితీగా పనిచేయాలనుకునే వాళ్ళకి కూడా మనం డౌట్ చేయాల్సిన పరిస్థితికి వచ్చే Yes. పరిస్థితి. యా అయితే నాకు ఇక్కడ ఉన్న ఒక 2 క్వశ్చన్లు. బేసిక్గా ఇప్పుడు ఆ అమ్మాయి ఫోర్స్ఫుల్గా చేశానంది అది అంది ఇది అంది. ఇప్పుడు జానీ మాస్టర్ తరపు నుంచి ఆ అమ్మాయి తర్వాత సినిమా ఒకటి జానీ మాస్టర్ హీరోగా ఈ అమ్మాయి హీరోయిన్గా ఒక సినిమా స్టార్ట్ అయింది, అయిపోయింది. దానికన్నా ముందు ఒక సాంగ్ చేశారు ఇద్దరు కలిసి, వీడియో సాంగ్, నాట్ కొరియోగ్రాఫర్, యాక్టర్స్ కింద. ఆ సందర్భాల్లో ఆ అమ్మాయి మాట్లాడిన మాటలు ఏంటంటే, జానీ మాస్టర్ లాంటి వ్యక్తి దొరకడం నా అదృష్టం, అలాంటి మాస్టర్ కింద పనిచేయడం నా ఏ జన్మలో చేసుకున్న పుణ్యం, ఇలా మాట్లాడింది. ఇలాంటి ఆడియోలు ఉన్నాయి. మరి ఈ ఆడియోలు ఆడియోలు కూడా కాదు, వీడియోలు ఉన్నాయి డైరెక్ట్గా ఆన్ రికార్డ్ ప్రెస్ ముందు చెప్పిన వీడియోలు ఉన్నాయి. మరి ఈ వీడియోలు ఏమీ కూడా కోర్టు తీసుకోదా, లేకపోతే సాక్ష్యాల కింద పనిచేయవా? ఎందుకు చేయదు, కోర్టులో ఇవన్నీ జరుగుతాయి. బట్ మన పోలీసుల అత్యుత్సాహం, లేకపోతే పోలీసులు వాళ్ళ మీద ఉన్న ప్రెషర్ ఏదో ఒకటి వాళ్ళు తీసుకొని చేయాల్సిన పరిస్థితి. అంటే ఇక్కడ మనం పోరాటం చేస్తున్నది కూడా, నేను నా పోరాటం అయితే ఖచ్చితంగా ఈ సిస్టమ్ మారాలి. ఎవరైనా సరే వెళ్ళి కేసు పెట్టచ్చు. అదే నేను అంటున్నా, ఇప్పుడు ఇది డెడ్ అగైనెస్ట్. ఇప్పుడు అదే అమ్మాయి ఒక కొన్ని నెలల ముందు, ఇప్పుడు నువ్వు నిజంగా ఒక 4 గోడల మధ్య చేశాను నాకు అవకాశం పోతుందంటే అది వేరు. కానీ అంత హ్యాపీగా జానీ మాస్టర్ అంత చేస్తున్నా కూడా అతనితో యాక్ట్ చేయడం, 2 సినిమాలు యాక్ట్ చేయడం, ప్లస్ అదే సమయంలో నాకు ఇలాంటి అవకాశం ఇచ్చిన జానీ మాస్టర్ నాకు దొరకడం నా అదృష్టం అని చెప్పిన అమ్మాయి అంటే మరి ఏ స్టేట్ ఆఫ్ ఇదిలో చెప్పు ఉంటుంది? అది దట్టు ఇప్పుడు 21 అనుకున్నా కూడా ఇది 2 సంవత్సరాల క్రితం జరిగింది కాబట్టి షీఈ్ ఏ మేజర్ ఎట్ దట్ టైం. సో మరి దాన్ని కన్సిడర్ చేయరా? ఎందుకు చేయరు, బ్రహ్మాండంగా చేస్తారు. ఖచ్చితంగా కోర్టులో నాకు తెలిసి నిలబడే కేసు అయితే ఖచ్చితంగా కాదు. సో రేపు ఎల్లుండి మనకి అది కూడా తెలుస్తుంది. బట్ ఇవి సాగుతూ ఉంటాయి. ఇప్పుడు ఇమీడియట్ గా ఏం వాయిదా రాదు, ఇంకా బెయిల్ వచ్చేసిన తర్వాత ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. తర్వాత ఆవిడ కోర్టుకు వస్తుందో రాదో కూడా తెలియదు, ఎందుకంటే ఏమో సహకరిస్తున్నట్టుగా తెలుస్తలేదు ఇప్పుడు. అయితే 1 more డౌట్ ఏంటంటే, చాలా మంది మొన్న ఈ జానీ మాస్టర్ ఎప్పుడైతే దొరికారో, గోవాలో దొరికాడని పోలీసులు తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేశారో, అక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే, చాలా వరకు బయటకు వచ్చిన న్యూస్ ఏంటంటే, జానీ మాస్టర్ తనపై ఉన్న తప్పులను ఒప్పుకున్న జానీ మాస్టర్ అనేది ఒకటి బాగా వచ్చింది. ఏంటిది అది? ఒప్పుకోవడమా, లేకపోతే దాన్ని ఎలా చూడాలి? ఏంటి దాని ఏమంటారు? కన్ఫెషన్ రిపోర్ట్ అంటారు. రిమాండ్కి పంపించే ముందు ఆయన ఒప్పుకున్నాడు అని చెప్పి ఏదో రకంగా చేపిస్తారు. అంటే ఒప్పుకుంటేనే రాస్తారా, ఒప్పుకోకపోయినా రాసేస్తారా? ఒప్పుకునేటే చేస్తారు వాళ్ళు. బేసికలీ మీరు ఒప్పుకోకపోతే అది అవుతుందండి, ఇది అవుతుంది, మీరు ప్రొసీజర్స్ ఇది అవుతాయి, మీరు ఎక్కువ రోజులు జైల్లో ఉండాల్సి వస్తుంది, రిమాండ్ ఉండాల్సి వస్తుంది, ఇలాంటి ఏదన్నా చెప్తారు. వాళ్ళ స్టైల్ వాళ్ళకు ఉంటుంది. నేను అంటే ఇంతకుముందు చాలా కేసులు చూసాను. ఎలా ఉంటుంది అంటే, కన్ఫెషన్ రిపోర్ట్ లో వచ్చిన దాన్ని అక్కడ ఒప్పుకోరు, కోర్టులో ఒప్పుకోరు. ఒప్పుకోకపోతే కోర్టు యాక్సెప్ట్ చేస్తుందా? కన్ఫెషన్ రూమ్ లో నువ్వు ఒప్పుకుని కన్ఫెషన్ రిపోర్ట్ లో ఇక్కడ ఒప్పుకోలేదంటే యాక్సెప్ట్ చేస్తుంది. అది కన్ఫెషన్ రిపోర్ట్ అనేది పోలీసుల చేతిలో ఉంది. వాళ్ళు ఏదో రకంగా కొంతమంది సిన్సియర్గానే రాయొచ్చు. సిన్సియర్గా రాసినా, ఎలా రాసినా దాన్ని ఏమంటారంటే 161 అని 164 అని ఉంటాయి. సో 161 అంటే అక్కడ చెప్పింది, తర్వాత మ్యాజిస్ట్రేట్ ముందు చెప్పేది ఒకటి ఉంటుంది 164 స్టేట్మెంట్ అనేది. ఇది జనరల్లీ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు చెప్తారు. బట్ ఇది కూడా ఏదో రికార్డ్ చేస్తారు. చేసినప్పుడు ఒప్పుకున్నాను అన్నట్టుగా చెప్తే నీకు ఏదో చేస్తా అని చెప్పి ఏదో రాయిపిస్తారు. అవి జనరల్లీ జరిగే ప్రొసీజర్, ఇది జనరల్ పోలీస్ ప్రొసీజర్ ఇది. బట్ తర్వాత కోర్టులో ఆ లాయర్ ఛాలెంజ్ చేయడం, బలవంతంగా చేసి ఒప్పించారు దానికి వాళ్ళు చెప్తారు. అయితే ఇప్పుడు ఇవన్నీ మనకు బయటకు వచ్చిన దాన్ని బట్టి, మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి, జానీ మాస్టర్ కేసు ఎలా ఉండే అవకాశం ఉన్నాయి, దాని తుది తీర్పు ఎలా ఉంటుంది అని అనుకుంటున్నారు మీరు? మనకు అందుబాటులో ఉన్నప్పుడు ఇంతకుముందు మనం కొన్ని మాట్లాడాం కదా, అంటే ఇలాంటి సాక్ష్యాలు, ఆన్ రికార్డు ఉన్న సాక్ష్యాలు ఇవన్నీ చూసుకుంటే కనుక ఫైనల్ ఎలా ఉండొచ్చు రిజల్ట్ ఆఫ్ ద కేసు అంటే ఏం చెప్పొచ్చు? నాకు పర్సనల్గా జానీ మాస్టర్ ఫ్రెండ్స్ కొంతమంది అండ్ కొరియోగ్రాఫర్స్ వాళ్ళందరితో ఆయన మూవ్ అవుతున్నప్పుడు, ఆయనకి ఈవిడితో తప్ప ఎవరితోనూ ఎటువంటి బిహేవియర్ లేదు. ఆయన ఈజ్ అ వెరీ గుడ్ కండక్ట్, జెంటిల్మెన్ బిహేవియరే ఉండింది అని చెప్పి నాకు చాలా మంది చెప్తున్న విషయం. అంటే వాళ్ళ ఆవిడ కాబట్టి ఆయన గురించి గొప్పగానే చెప్తుంది. బట్ వాళ్ళ ఆవిడకి కూడా ఈవిడ మీద తెలుసు, ఈవిడ గురించి తెలుసు. బట్ బయట అందరు కూడా చెప్పేది అదే, వేరే వాళ్ళతో ఎప్పుడు ఇలాంటిది ఒకవేళ ఏమైనా ఉన్నా కూడా ప్రేమ వ్యవహారంగానే నేను పరిగణిస్తున్నాను. ఈ గొడవ వల్ల అది ఇంతవరకు పెట్టుకున్నారు. సో ఇది అంటే ఇది కనుక ప్రూవ్ చేసుకోగలిగితే ఆయన ఖచ్చితంగా కేసు వీగిపోతుంది. అండ్ ఇది ఖచ్చితంగా ఒకవేళ కనుక అయితే ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అవ్వాలి. ఎందుకంటే ఇది మిస్యూజ్ చేస్తున్నారు, అమ్మాయిలు మిస్యూజ్ చేస్తున్నారు అనేది ఇది కనుక చేయగలిగితే లిటరలీ
ఇది అయినా కాకపోయినా నేను చేసేది చేస్తాను ఖచ్చితంగా. ఇప్పుడు నువ్వు వెళ్ళు, ఒక అమ్మాయి నన్ను వేధిస్తుందని కేసు పెట్టు, తీసుకోరు. తీసుకోరు. ఉమ్, సో ఎందుకు ఈ వివక్ష? ఉమ్, అండ్ ఇప్పుడు వీళ్ళు తీసుకోవడంతో పాటు నీకు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష ఉండే సెక్షన్లు పెట్టేసి నేను అంత హరాస్మెంట్కి గురి చేస్తున్నప్పుడు ఉమ్, మన చట్టాలని, మన పోలీస్ మగవాళ్ళ పట్ల ప్రవర్తిస్తున్న తీరుని మనం మార్చుకోకపోతే ఉమ్. ఖచ్చితంగా సఫర్ అవుతారు. మనమే కాదు, ఈ పోలీసులు కూడా సఫర్ అవుతారు తర్వాత. Yes, yes. అంటే కేసులు పెట్టిన వాళ్ళనే కాదు, ఉమ్, పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్ మీద కూడా లేడీస్ కేసు పెడుతున్నారు. అవును. వాళ్ళు ఏమి చేయలేని పరిస్థితుల్లో అట్లా ఉండిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఉమ్. ఇది పరిస్థితి. ఎస్. సో మొత్తానికి ఎనీహౌ అంటే మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చి చాలా విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు శేఖర్ భాష గారు.